ఇప్పుడు అందుకే నిన్నే చూస్తా. నువ్వు గేమ్ ఆడుతున్నావా లేదా, గేమ్ ఆడుతున్నావా ప్రతి వీక్ నిన్నే చూసా. ఇప్పుడు కూడా పత్రికల్లో ఉన్నప్పుడు నేను కంప్లీట్గా నేను ఇక్కడ ఆడాలి, నేను ఇక్కడ వలస అన్ని నేను చేసిన. నీకు కనబడలేదు అంటే నీకు వృద్ధి ప్రతి ఒక్కరికి ఈక్వల్ రైట్స్ ఉంది. నాకు కరెక్ట్ గా లేదు, నువ్వు ఆడలేదు అనిపించింది, నేను అక్కడ మాట్లాడాను. అలాగే నువ్వు మాట్లాడుతున్నది అన్ని కరెక్ట్ అని కాదు. నేను నాకు ఇష్టం అంతమంది అబ్బాయిలు కదా, వాళ్ళందరి మీద ఫోకస్ పెడతా. కానీ గేమ్ గురించి మాట్లాడతా. నీలాగా వెపన్స్ లాగా వాడరు. నేను అస్సలు వాడు నీలాగా అస్సలు. అరే ఏం మాట్లాడుతావు? నీకు అర్థమవుతుందా? నీకు అర్థమవుతుంది కదా. ఏంటిది నువ్వు వృద్ధి పట్టుకున్న సంగతి కూడా నువ్వు ఎట్లా ఆడిందో అనే సంగతి అంత క్లారిటీగా వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, అంతా ఫోకస్ చేసినప్పుడు నేను ఇద్దరినే ఆపిన. లేదమ్మా, ఇంకా యాడ్ చేయాలంటే విష్ణు సీత ఎవరైనా ఆపుతున్నారు. నేను చూస్తున్నా, నాకు నిల్చున్నా, అయినా వచ్చి నేను పట్టుకున్న తర్వాత నాకే అయింది. ఈ అమ్మాయి అటాక్ చేయట్లేదు ఏంటంటే నేను ఎందుకు పట్టుకున్నాను వదిలేసా. అలాంటి చాలా చాలా ఉంది. కూడా నీకు ఇచ్చా. అక్కడ ఇంటి దగ్గర నేనేనా నిలాడింది, ఇక్కడ అయినా అవునమ్మా. నేను నా పాయింట్ ఎందుకు తీసినప్పుడు ఏంటి నేను వేరే నేను ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను. నువ్వు పృథ్వీకి వెళ్ళమని చెప్పావు అన్నావే, కానీ నువ్వు రాలేదు ఎందుకు? నా చీఫ్ నువ్వు ఆడలేదమ్మా. నాకు వేరే ఎవరికైనా ఇచ్చుంటే నా ప్రకారం ఆడేవాడు. అది డైరెక్ట్ గా అడిగాను, ఎందుకు ఫోన్ ఇస్తున్నావు, ఎందుకు సీతకి ఎందుకు ఇవ్వలేదు, విష్ణుప్రియకి ఎందుకు ఇవ్వలేదు, ప్రతి ఒక్కరు అది ఇచ్చినప్పుడు నువ్వు గేమ్ ఆడలేదు. నాకు అనిపిస్తుంది ఇది నా నామినేషన్. ఇలా నాకు అనిపించింది నెక్స్ట్ టైం నువ్వు నన్ను చూడు. నేను మిక్కి చూస్తున్నానా, ముక్కి చూస్తున్నా, గేమ్ ఆడుతున్నా, నెక్స్ట్ నామినేషన్ వచ్చి చూడు. ఎస్ ప్లీజ్ చూడు. అరే చూద్దాం చూద్దాం. నన్ను కూడా చూస్తారు, నిన్ను కూడా చూస్తారు బయట. ఓకే చూడని సోనియా, నా నామినేషన్స్ లో మాట్లాడాలంటే అవ్వదు. ఏంటి అదే ఏంటి నీకు ఎవరు డిఫైన్ చేసిరో నీకు తెలుస్తలేదు అంటే నీ క్లారిటీ ఎక్కడ ఉందో నీకే వెళ్ళాలి. ఎక్కడ ఎగ్గేమ్ లో నేను చెప్పింది నీకు అర్థమవుతుంది. అస్సలు నువ్వు వాడలేదని చెప్పలేదమ్మా. వేరే వాటికి కంపేర్ ఎగ్జాంపుల్ కూడా సిచ్యువేషన్ కూడా చెప్పదు. నువ్వు ప్లేట్ తిప్పకు. నేను మాట్లాడిన క్లారిటీ ఉంది. నాకు నామినేషన్ అయిపోయింది, నీ పేరు చెప్పేశాను. నాకు క్లియర్ గా చెప్పాలి. నీకు కావాలంటే నువ్వు తిప్పి 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 ఎన్నిసారి అడిగినా నా పాయింట్ క్లియర్ గా ఉంది సోనియా. సేమ్ అదే చెప్తా. నీకు సపరేట్ కెమెరాకి వెళ్ళి నువ్వు అని చెప్పేసుకో. నాకు అసలు నీకు క్లియర్ గానే ఉంది. నాకు క్లియర్ గా ఉంటుంది సోనియా. నీకు మాట్లాడాలంటే వేరే ఏదైనా కెమెరా చూసేసి మాట్లాడుకో, ఆడియన్స్ చెప్పు. నా నామినేషన్ నేను మాట్లాడాను ఏంటి నువ్వు మాట్లాడితే అన్ని ఫుల్ యూజ్ అవుతుంది కదా. నేను యూజ్లెస్, నేను మాట్లాడి యూజ్లెస్, ఫుల్ యూజ్ ఫుల్ పక్క. మరి ఎందుకంటే అన్ని నామినేషన్ ఎందుకు వెళ్ళ వచ్చింది ఈరోజు? అన్ని నామినేషన్ నువ్వు అలా అన్ని యూజ్ అవుతుంది నువ్వు మాట్లాడిందని. ఎక్కువ వేరే వాడు ఎందుకు నన్ను వదిలే. నేను యూజెస్ నామినేషన్ అమ్మా, నాది యూజెస్ నామినేషన్. వేరే వాడు చేసి కూడా యూజెస్ నీ ప్రకారం వేరే వాళ్ళు చేసి అది నేనైతే గుర్తుపెట్టుకోవాలి. నీ నామినేషన్ నువ్వు యూజెస్ అన్నప్పుడు నేను మాట్లాడతా. నువ్వు అవునమ్మా, నేను అందరికీ యూజెస్, నీకు అందరికీ నేను మాత్రం పర్ఫెక్ట్. ఓకే నువ్వే విన్నావు. ఓకే నాకు తెలియదు, నాకు అది అవుతుంది. నేను చాలా ఇష్టపడినా ఉన్నప్పుడు మాట్లాడేసి